నేను ఒకటే చెప్తున్నానండి, రెండు కూడా సినిమా పరంగా ఇప్పుడు పెద్ద అయితేనేమో అప్పుడు ఆయన సినిమా తీసినప్పుడు అండర్ డాగ్ వచ్చింది పిక్చర్. అండర్ డాగ్ వచ్చి అవార్డుల పంట మోగించింది, రికార్డులు మోగిపోయినాయి. ఇప్పుడు ఆయన క్లియర్గా ఒక ఆర్ఆర్ఆర్ సినిమా తీసేసి ఆస్కార్ కొట్టుకున్న హీరోయిన్ ఫిల్మ్లో పెట్టింది. ఆయన పెట్టినప్పుడే సగం హిట్ అనేది వచ్చేసింది పబ్లిక్లో టాక్. సినిమా గ్లిమ్స్ కూడా చాలా రిలీజ్ అయినాయి. ఆ గ్లిమ్స్ చూసి కూడా ఖచ్చితంగా హిట్ కొట్టబోతుంది అని చెప్పేసి నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఈ లెనిన్ గురించి కూడా కొన్ని స్టోరీస్ అనేది బయటికి రిలీజ్ అయినాయి. అవి రిలీజ్ కావడం వల్ల మాకు నమ్మకం వచ్చింది ఏంటంటే ఏదైతే మేము 15 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నామో ఆ హిట్ అనేది ఇక్కడ కొట్టబోతున్నాం అని చెప్పి మాకు క్లియర్ అర్థమైపోయింది. కాకపోతే రెండు పక్కన రావడం వల్ల రికార్డులు ఏదైతే మేము 500 కోట్లు రీచ్ కావాలని చెప్పి మేము అనుకుంటున్నామో అది రీచ్ కాలేమేమో అనే భయం, అంతే తప్ప హిట్ అనేది ఖచ్చితంగా కొడుతుంది అది తెలుసు. కానీ రికార్డుల పరంగా కూడా మాకు కావాలి. శ్రీలీలో ఫస్ట్ హీరోయిన్ గా తీసుకున్నారు, తర్వాత భాగ్యశ్రీ బోర్సే మారింది. ఎందుకు అట్లా చేంజ్ చేశారు అనేది చూడండి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే డేట్స్ అనేది అడ్జస్ట్ కాక పోయి ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే సినిమాలు ఏమైనా ఒప్పుకొని ఉండొచ్చు. అది మధ్యలో ఏమైనా ఉండొచ్చు, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కథాపరంగా ఒక హీరోయిన్ అనుకున్నప్పుడు ఏ దర్శకుడు కానీ ఏ డైరెక్టర్ కానీ తీసేయాలని చెప్పేసి ఎట్టి పరిస్థితులు అనుకోరు. వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయిపోయారంటే వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకుంటారు. అది ఏ 600 అయినా సరే వాళ్ళతో తీయాలి, తీయకపోతే ఫలానా అని చెప్పేసి రాసుకుంటారు. అటువంటి రాసుకున్న తర్వాత కూడా హీరోయిన్ ని తప్పించేసి వేరే హీరోయిన్ పెట్టారంటే ఏదో బలమైన కారణం అనేది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. సో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది నటన పరంగా ఆ హీరోయిన్ మెప్పించగలుగుతుందా, అది మాత్రం చూసుకుంటే సరిపోతుంది, మనకు హిట్ అనేది వచ్చేస్తుంది.